ఈరోజు బెల్లంపల్లి బజార్ ఏరియాలోని హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు గెల్లి రాజలింగం ఆధ్వర్యంలో ఈరోజు హమాలీ సంఘం మోకద్దాం బుకల కొమరయ్య పదవి విరమణ కార్యక్రమం జరిగింది. మొదటగా కొమరయ్య దంపతులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాత భాస్కర్, కార్యదర్శి రంగ రామన్న, మంగీలాల్, జహర్, నల్మాస్, సంతోష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరయ్య గత 35 సంవత్సరాల నుండి మాకు ఒక వర్కర్ లాగా కాకుండా మా కుటుంబ సభ్యుల్లాగా మెదిలేవాడని, అందరితో మిత్రభావంతో నడుచుకునేవాడని కొనియాడారు. కొమరయ్య మొదటగా అమరిగా మొదలైంది మోకదాంగా ఎదిగి పదవి విరమణ తీసుకుంటున్నాడన్న అతను మునుముందు జీవితం సుఖశాంతులతో సంతోషంగా గడపాలని వారు కోరారు. కార్యక్రమంలో కిరాణా దుకాణ యజమానులు, అమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి పని ఉడ్డెక్కించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కొమరయ్య యొక్క ముందు జీవితము సంతోషంగా గడవాలని మనసారా కోరుకుంటున్నాను. పల్లిలో ఇప్పటి వరకు నాకు తెలిసిన ఊహలు ఎన్ని సంవత్సరాలు షాప్ పెట్టి ఒక ముఖద్దంగా ఉంటూ ఇటు సేట్ల మన్ననలను పొందుకుంటూ ఇటు మీ అమాలలో కూడా కొన్ని తెలిసి తెలియని మీరు చేసినా కానీ ఆయన సంజాయించి చెప్పుకుంటూ ఇంతవరకు చరిత్ర మేము కొమరయ్య అంటే ఆయన దిగిపోతాడంటే మాకు అరే ఒక మంచి వ్యక్తి పోతాడు రేపటి మాకు మళ్ళీ ఎవరు చేస్తారన్న ఆలోచన కూడా వస్తుంది. దీనిలో కూడా మీరు ఇప్పుడైనా కొమరయ్యలాగా ఆయన ఏం చేస్తాడో మీకు తెలుసు. కానీ ఇటు స్టేట్లతోటి మండలం పొందిండు, ఇటు మీతోటి కూడా మంచిగా ఉన్నాడు. కాబట్టి మీ దానిలో కూడా ఒకరు ఇంతవరకు మేము ఏ ముఖద్దంకు ఇట్లా రిటైర్మెంట్ దిగిపోతున్న సైడ్ అంటే మాకు రావాలన్నా అంటే కొమరయ్య అందరితో మంచిగా ఉన్నాడు. దేనికైనా మేము ఫోన్ చేస్తే కొమరయ్య వచ్చి పనిచేసేది. ఆ తర్వాత ఇప్పటివరకు 35 ఏళ్ళలో కూడా 36 ఏళ్ళు చేసినందుకు మా మర్చెంట్ అసోసియేషన్ నుంచి సెక్రటరీగా మాకు పూర్తి కొమరయ్య అంటే ముఖద్దం లాగా ఉన్నాడు. కానీ అయ్యో ఇలా చెప్పగానే చిల్లర కాలేదు. ప్రతి ఒక్కదాన్ని ఆలోచించి మాకు సమన్వయం చేసుకుంటూ ఇటు వ్యాపార వర్గాలకు అందరితోటి మన్నన పొందిన ఏకైక వ్యక్తిగా కొమరయ్య. ఈ కొమరయ్య ఆ దేవుడు తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. దానిలో విధంగా కొమరయ్యలాగా మీ దానిలో ఎవరన్నా ఆయనే ఇప్పుడు ఎందుకు వచ్చిళ్ళు అనేది మీరు ఆలోచించుకొని అరే సేట్ల మాకేమన్నా మేము తొత్తులుగా మీకు అయ్యో మీ ఇస్తామని ఏం చేయించుకోము. కానీ దానికి ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఉండి ఆయన బాటలో మీరు కూడా నడిపితే ఇప్పటి వరకు మేము ఆయన చెప్పే విధానం అంటే వీళ్ళు రాలేదు పోయి అంటే అన్న అటు వెళ్ళే ఏమనుకోకుండా అని చెప్పి మాకు సంజాయించి పనులు నడిపిండి. కానీ మీ దానిలో ఒక్కొక్కలే రాలేదు ఇవ్వాలని చెప్పి సమాధానం చెప్పకుండా అందరినీ ఒప్పించి పని నడిపించిండు. తిండి టైంలో కూడా అందరు వచ్చిన ఆయన ఒక్కడు ఒక 10 క్వింటాల ట్రాలేయాలంటే ఆయన వయసుకు మాకే బాధ అనిపించి ఇంకో ఇల్లుని పిలుచుకోవా కొమరయ్య అంటే సేటు వాళ్ళందరూ తిండి వేలు నేను చేసుకుంటా అని చేసిండు. ఆ విధంగా కూడా మీరు అందరితోటి మంచిగా ఉండి ఈయన విధంగా ఇన్ని రోజులు ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. కొమరయ్య వేయండి ఇప్పుడు మాకు ఎట్లా చేస్తారు అనే బాధ కూడా ఉంది. దాన్ని మీరు కూడా ఆలోచించి మర్చెంట్ను సరిదిద్దాలని ఏ ఒడుకు దొడుకులు లేకుండా మేము కూడా మీకు అయ్యో ముఖద్దమని చెప్పి ఆయనకి ఏదో ఇచ్చి మీకేదో లేకుండా కూడా దయచేసి మీరు అందరితోటి కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ ముఖద్దం కూడా మాకు ఇదే విధంగా ఉండాలని బజార్ను నడిపేయాలని కోరుకుంటూ ముగిస్తుంది.